ఉన్న పరిస్థితులలో పెళ్ళి పిల్లలు అంటే మామూలు విషయం అస్సలు కాదు కదా. అందరికీ ఈ వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి. అయితే నేను చెప్పే విషయాలు కొన్ని మంచి మాటలు నా వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పిల్లలు ఎట్లా తయారైందంటే పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు అప్పటికే వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చేస్తుంది కదా, వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు చేసుకున్న దాంట్లో కష్టపడి మనల్ని కనడం పెంచడం అన్నీ చేస్తారు. అయితే వాళ్ళు మనల్ని పెద్దగా చేసి అంత కష్టపడి సంపాదించి ఎంతో కొంత మనల్ని చదివించిండ్రు కదా, మనకి తెలివి జ్ఞానం ఉంది కదా, దాంతోపాటు మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎంత సంపాదించి మన పిల్లలకు పెడతామో వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత మనల్ని అట్లనే ప్రశ్నిస్తారు అని చెప్పి ముందుగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు ఉంటారు అసలు ఏం పని చేసుకోరు. అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారు. పని చేయకపోతే పని చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం పెద్దగా అయినామంటే చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో ఒక పని చేసుకొని సంపాదించడం అయితే నేర్చుకోవాలి. అంతేకాని వాళ్ళు ఏం సంపాదించిండ్రు, మీరు నా కోసం ఏం తెచ్చిపెట్టిండ్రు అని పెద్దోళ్ళని మనం ప్రశ్నించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇట్లాంటివి కొన్ని నా వీడియోస్లో నేను చెప్పాలనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఫాలో చేసి లైక్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అన్నీ చూస్తున్నప్పుడు కొన్ని బాధ అనిపించి అట్లాంటివి మాట్లాడాలని డిసైడ్ అయిపోయినా నేను నా ఛానల్లో. ఊరికే ఏదో ఒకటి పెట్టి టైంపాస్ చేయడం కంటే కొన్ని మంచి మాటలు మన పిల్లలకి మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. అయితే పిల్లలు ఇట్లా అడుగుతారు తల్లిదండ్రుల్ని, మీరు ఏం పెట్టిండ్రు మా కోసం, ఏం సంపాదించిండ్రు అని చెప్పి. కానీ వాళ్ళు ఉన్న నాలెడ్జ్లో అప్పుడు వాళ్ళు కొంతమంది చదివించిండ్రు, కొంతమంది చదివించలేరు అప్పటి సిచ్యువేషన్స్లో. అట్లాంటి టైంలో వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఆ మాత్రం సంపాదించడమే ఎక్కువ. మన కోసం ఏం చేసిండ్రు అని కాదు, మనం మన పిల్లల కోసం ఏం చేస్తాం, వాళ్ళని ఎట్లా బ్రతికిపిస్తాం అనేది ఇప్పుడు చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. అయినా మనం కష్టపడుతున్నాం కదా, మనం సంపాదిస్తున్నాం కదా, మనకి తెలుస్తుంది కదా ఎంత కష్టపడుతున్నాం మనము అనేది. మనమే ఇంత కష్టపడితే ఆ రోజుల్లో వాళ్ళు మన తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడ్డారో కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ముసలిగా అయిపోగానే వాళ్ళని కొట్టటము సోషల్ మీడియాలో ఎన్ని వీడియోస్ చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. అందుకే నా వీడియోస్లో కొన్ని మంచి మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంత బాధ పెట్టడం, మనకు చేతనైతే వాళ్ళని చూసుకోవాలి. మనం ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళని, అమ్మ నాన్న అత్త మామ ఎవరైనా సరే. కొంతమంది వాళ్ళు మెంటాలిటీ అట్లా ఉంటుంది, కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు అత్తలు, కానీ అట్లాంటి టార్చర్ పెట్టిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని అర్థం చేసుకొని ఇట్లా కాదు అట్లా అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళని మంచిగా ఉండమని చెప్పాలి.